ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 4 మృతదేహాలను గుర్తించారు జవాన్లు. పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. గంగలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో బలగాలు కూబింగ్ చేపట్టాయి. కోర్చోలి ప్రాంతంలో మావోయిస్టులు బలగాలు ఎదురెదురు పడ్డారు. దీంతో 2 వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. స్పాట్లోనే 9 మంది మావోయిస్టులు చనిపోగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 13కు చేరింది. మరో 4 మృతదేహాలను గుర్తించారు జవాన్లు. పేలుడు పదార్థాలు, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 13కు చేరింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. భూపాల్, మృతుల సంఖ్య 13కు చేరినట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందా? ఏంటి డీటెయిల్స్ ఏంటి? నిన్న జరిగిన ఎన్కౌంటర్ కి సంబంధించి అంత సంచలనం జరుగుతున్న పరిస్థితి. ఒకేసారి 13 మంది ఈ ఎన్కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా అధికారికంగా పోలీసులు ధృవీకరించారు. మరో 7 వ్యక్తులు అంటే మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళు గాయపడి పరారి అయినట్టుగా చెప్తున్నారు. అంటే బస్తర్ ఏరియాకి సంబంధించి అంటే బీజాపూర్ జిల్లాలో కోర్చోలి అడవుల్లో ఈ జరిగిన ఎన్కౌంటర్ కొంత సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో అంటే ఎన్కౌంటర్ నిన్న తెల్లవారుజాము జరగా ఉదయం 4 మృతి చెందారు. ఆ తర్వాత సాయంత్రానికి 10 మంది అని చెప్పారు. అయితే ఇంకా మరో 3 మృతదేహాలు దొరకడంతో ఇది మొత్తం కూడా 13 మంది చనిపోయినట్లుగా స్పష్టమైంది. అయితే అంతకుముందు అంటే 2 రోజుల క్రితం ఇదే బీజాపూర్ జిల్లాలోనే మళ్ళీ మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 8 మంది చనిపోవడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఇప్పుడు 21 మంది వరకు అంటే 3 రోజుల్లో 21 మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మొన్న జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులు అంటే ఛత్తీస్గఢ్ అటు జార్ఖండ్ అంటే దండకారణ్యానికి మావోయిస్టులు కొంత బంద్కు కూడా పిలిపియడం జరిగింది. ఈ నేపథ్యంలో సరిహద్దులో అలర్ట్ కొనసాగుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే కొద్దిసేపటి క్రితమే ఈ ఎన్కౌంటర్ అనంతరం ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అంటే ప్రకటన జారీ చేశారు. అయితే నక్సల్స్ తో ఇప్పటికీ చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కోసం ఈ చర్చలు ఉపయోగపడతాయి. మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు, శాంతియుత పరిష్కారం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇంతకు ముందే చర్చల కోసం అంటే మావోయిస్టులకి ప్రభుత్వం నుంచి లేఖ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్లని అదేవిధంగా పోలీస్ పహారాలని గ్రామాల్లో తిరగటం ఇదంతా వెతుకులాట ఇదంతా ఆప్ చేయాలని కూడా నక్సల్స్ ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. కానీ దానికి అనుగుణంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి స్పందన అయితే రాలేదు. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం నక్సల్స్ ఏరువేత కార్యక్రమాన్ని అంటే ఒకవైపు చర్చలకి సిద్ధము అంటూనే శాంతియుతంగా చర్చలకు సిద్ధం అంటూనే మరోవైపున నక్సల్స్ ఏరువేత కార్యక్రమాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అంటే వచ్చే నెల పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ మావోయిస్టుల ఏరువేతకు సంబంధించి చాలా సీరియస్ గానే పోలీస్ యంత్రాంగం అయితే అంటే భద్రతా బలగాలు మాత్రం చాలా సీరియస్ గానే చేస్తున్న పరిస్థితి అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఇది కొంత ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న బీజాపూర్, సుక్మా ఈ జిల్లాల్లో మాత్రం కొంత ఉద్రిక్తమైన పరిస్థితి ఉంది. నక్సలైట్లు ఎప్పుడు విరుచుకుపడతారో అదేవిధంగా నక్సలైట్ల మీద భద్రతలు ఎప్పుడు విరుచుకుపడతారో అన్న ఆందోళన కొనసాగుతుంది. అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా తుపాకుల మోతలతో దద్దరిల్లుతున్నప్పుడు నడుస్తుంది. అంటే ఎలక్షన్ సమయంలో ఇది ఈ ప్రాంతంలో సహజంగా మారిపోయింది. ఎలక్షన్ సమయంలో కొంత ఈ కాల్పులు మావోయిస్టులని అంటే మావోయిస్టుల మీద కాల్పులు జరిగే వాళ్ళని చంపివేయటం అదేవిధంగా మావోయిస్టులు కూడా పోలీస్ ఇన్ఫార్మర్ల పేరు మీద భద్రతా బలగాల మీద కాల్పులు జరగడానికి కామన్ గా జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రం కొంత సీరియస్ గా అంటే ఈ ప్రాంతంలో మొత్తం మావోయిస్టులు ఏరివేత కోసం ఇటు బీజేపీ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా దూకుడుగా ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. అయితే ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్ అంటే 3 రోజుల్లో 2 మేజర్ ఎన్కౌంటర్ జరిగితే ఈ మేజర్ ఎన్కౌంటర్ 21 మంది చనిపోయారు. అయితే ఇప్పటి వరకు ప్రముఖులు ఎవరు చనిపోయిందని ఇంకా పూర్తిగా నిర్ధారణ మాత్రం కాలేదు. శ్రావణి. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.